ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్. వచ్చేసాం మనం హౌస్ అప్డేట్కి అనుకుంటున్నారా? అసలు లాస్ట్ 1-2 వీక్స్లో మా లైఫ్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే అందులో మీతోటి ఒక 50% నేను ఈ వ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను. సో ముందైతే ఇంటికి సంబంధించిన యాక్సెసరీస్ సెటప్ చేయటం ఇంత కష్టం అని నేను అనుకోలేదు. ఒకసారి ఇంటీరియర్ అయిన తర్వాత మనం పెట్టుకున్న యాక్సెసరీస్ని బట్టి ఇంటి యొక్క అందం ఎంత ఉంటుందో ఇప్పుడు నాకు చేస్తూ ఉంటే అది అర్థమవుతుంది. అస్సలు ఏది నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% నచ్చట్లేదు అనమాట. అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, మారుస్తున్నాను. సో అదే పని మీద నాకైతే బిజీగా డైలీ ఏదో ఒకటి పెట్టుకుంటాను. ఒక కార్నర్ని సెటప్ చేద్దాం అనుకుంటాను, కానీ ఏది అవ్వట్లేదు. ఇంకా ఎంత టైం పడుతుందో తెలీదు. అందుకనే అనుకుంటా చాలామంది అంటారు ఒకసారి ఇల్లు అయిన తర్వాత దాన్ని సెటప్ చేయడానికి సంవత్సరం అలా పడుతుందని. నాకైతే సంవత్సరం పట్టాలని లేదు, ఫాస్ట్గా అవ్వాలని ఉంది, కానీ అవ్వట్లేదు. ఇది చూడండి, ఈ లక్ష్మీ సరస్వతి దుర్గా పిక్చర్స్ నేను ఇషిత రూమ్ కోసం తీసుకున్నాను. అసలు చూడగానే చాలా నచ్చినాయి. సో దిస్ వాస్ మై ఐడియా అనమాట. తన బెడ్ మీద అక్కడ పెడదాము, దేవుళ్ళందరూ దాన్ని ఆశీర్వదించినట్టు ఉంటారు అని. ఐ కాంట్ వెయిట్ టు షో యూ హర్ రూమ్. ఫర్ ద ఫస్ట్ టైం ఒక వ్లాగ్ని నేను డిఫరెంట్ సెక్షన్స్లో డివైడ్ చేశాను. కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, ఇషితాస్ చిన్ అలైన్మెంట్, బ్రేసెస్, ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ గురించి నేను ఒక్కసారి చెప్పినట్టున్నాను. ఇన్స్టాలో చెప్పానో యూట్యూబ్లో చెప్పానో గుర్తులేదు. బట్ హియర్ వీఆర్ ఫైనలీ అని ఎందుకన్నానంటే ఈ ట్రీట్మెంట్ ఇషితాకి ఎప్పుడో మేము స్టార్ట్ చేసి ఉండాలి, డిలే చేసాము. మేబీ నా వల్లే డిలే. అయ్యో ఎందుకులే, అప్పుడే పెయిన్ ఎందుకులే, పాపం ఏడుస్తుంది, భరించలేదు, ఈ థాట్ ప్రాసెస్లో ఈ భయంతో తనకి నేనే డిలే చేశాను. ఎంతోమంది నా వ్లాగ్స్ చూసేవాళ్ళు ఎవరైతే డెంటిస్ట్లు ఉంటారో, డాక్టర్స్ ఉంటారో, వాళ్ళు ఈజీగా చెప్పేస్తున్నారు ఇషిత చిన్న అలైన్మెంట్ వెంటనే చెయ్యండి, డిలే చేయకండి అని. సో థ్యాంక్ యూ ఆల్ అండి ఎవరైతే చెప్పారో. We teach you how to widen the screw. The screw widens and the jaw also widens. Did you understand? See, does it hurt? We are not going to put anything in the tongue space, okay? Here though it is palate, so we have to cover the palate in actually. Did you understand? Open your mouth, wider. ఫస్ట్ టైం పెట్టుకుంటా అమ్మాయి. Slightly recline your chair, okay? It's funny, right? Yes, you get. That's why we got to start. Say again, Ishita. Ishita, yeah. So we can see continuously. My name is Ishita. Tell your friends 10 names you should tell. You should not stop talking. Wait, talk about Shinika, your sister. Oh. ఇది మా ఫస్ట్ అపాయింట్మెంట్. అంటే ఫస్ట్ కాదు, దీనికంటే ముందు ఇద్దరు ముగ్గురిని కన్సల్ట్ చేసాం, ఎక్స్రేస్కి వెళ్ళాము, ఆల్ ఆఫ్ దట్. కానీ టూ ఎర్లీ. ఫస్ట్ టైం అది పెట్టుకుంది, కొన్ని రాక్ క్లిప్స్ పెట్టాను. బికాస్ ఎంతోమంది పిల్లలు ఈ ఫేజ్లో యూ విల్ డీల్ విత్ దిస్ కదా. సో ఫస్ట్ 3 days చాలా అన్కంఫర్టబుల్గా అనిపించినాయి, బట్ స్లోగా తనైతే అడ్జస్ట్ అయింది. ఇనీషియల్ 1 weekలో ఒక 3 days పెట్టుకోమని చెప్పారు, తర్వాత రాను టైం ఇంక్రీజ్ చేయొచ్చని. దిస్ ఇస్ నాట్ బ్రేసెస్, దిస్ ఇస్ నాట్ ఇన్విజిలైన్. వాట్ ఇషితా ఈజ్ వేరింగ్ ఇస్ కాల్డ్ ట్విన్ బ్లాక్స్. ఇది గ్రోత్ ఫేస్లో ఉన్నప్పుడు కన్సిస్టెంట్గా వేసుకుంటే లోవర్ జాని ముందుకు రావడానికి, ఫేషియల్ ప్రొఫైల్, చిన్ పొజిషన్, బైట్ అలైన్మెంట్కి ఇంప్రూవ్ చేస్తుంది. సో ముందైతే ఒక వారం రోజులు వాడమన్నారు, ఆ తర్వాత 1 week వాడిన తర్వాత మళ్ళీ ఇచ్చాము ఇంకొంచెం అడ్జస్ట్ చేయడానికి. ఆ తర్వాత తను కంటిన్యూస్గా వాడాలి. బట్ దిస్ ఇస్ సంథింగ్ షీ కెన్ రిమూవ్. బ్రష్ చేసుకున్నప్పుడు, తినేటప్పుడు తను తీయాలి అండ్ దెన్ పెట్టుకోవాలి. సో లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ ఇస్ అనదర్ అప్డేట్ వీ హ్యావ్. I have sight. సైట్ అంత కాదులే. Okay, then I'm getting glasses. జస్ట్ చాలా లో. ఈ జుట్టు కొంచెం సరిగ్గా సర్దుకోలేగుతూ ఉంటుంది. సో ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట. ఈ వీక్ స్కూల్ స్టార్ట్ అయింది. 3rd day ఫస్ట్ బెంచ్లో కూర్చుంటుంది ఎప్పుడు. టీచర్ ఏమో కొంచెం బాయ్స్ నాటీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని ముందుకు రమ్మని వీళ్ళు వెనకాలకి వెళ్ళమని చెప్పారంట. వెనకాలకి వెళ్తే అక్షరాలు ఎందుకో కొంచెం బ్లర్డ్ ఉన్నాయి అని అనటంతో మాకు డౌట్ వచ్చి ఇంట్లోనే నేను ఒకసారి టెస్ట్ చేయించి వెంటనే 2 రోజులు ఐ హాస్పిటల్కి వెళ్ళాను. 2nd day అయితే ఫస్ట్ డే మొత్తం ఐ డ్రాప్స్ వేసి డీటెయిల్గా టెస్ట్ చేయాలి అని అన్నారు. How was that experience? 16 eye drops. 16 eye drops వేసారా? They made like this black thing and they needed to put big so they could see properly.
సో నౌ షీస్ ఎక్సైటెడ్ టు గెట్ హర్ గ్లాసెస్ అండ్ ద రీజన్ షీ గాట్ గ్లాసెస్ అది నేను వాయిస్ ఓవర్లో చెప్తాను వాట్ డాక్టర్ సెడ్ వై షీ గాట్ ఇట్ అని. Ma, I want a black glasses with colors on the side. ఓకే విల్ గో అండ్ ఫైండ్ అవుట్. మెట్ ప్లస్ అండ్ లెన్స్ కార్ట్కి వెళ్ళి చూస్తాం ఎక్కడ గ్లాసెస్ దొరుకుతాయి అక్కడ. లెన్స్ కార్ట్కి ఎంటర్ అవ్వగానే క్రేజీ రష్ ఉంది, పిచ్చకపోయింది రష్ చూసి. సో వెంటనే బయటకు వచ్చేసి మెట్ ప్లస్కి అయితే వెళ్ళాము. ఇందులో ఆప్టికల్స్ ఉంటుంది. Whichever angle you look, you should still look through it. You should not wear it so small and you look from outside. It will look bad. I like this. చూపించేస్తా చూపించు I like this color. చూపించు. Hey, you wanna? ఓ యా గణేష్ ఇది బాగుందమ్మా. Look at the color. Can you see? సో దిస్ వాస్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్ అనమాట. అసలు షాక్ అయిపోయాను. ఇషిత వచ్చి చెప్పగానే నాకు కనిపించట్లేదు ఏంటని. ఎందుకంటే గణేష్కి నాకు గ్లాసెస్ లేవు, పిల్లలకి వస్తుంది అని అస్సలు అనుకోలేదు. బికాజ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్ అనేది చూడలేదు, దగ్గరగా చూడటం అనేది అలవాట్లేదు, దూరంగా టీవీయే చూపించేదాన్ని. అలాంటిది ఎందుకు వచ్చింది వీళ్ళకి గ్లాసెస్ అని ఐ స్పెషలిస్ట్ని అడిగితే చెప్పారనమాట, బుక్స్ ఎక్కువ చదివితే కూడా గ్లాసెస్ వస్తాయి అని. ఐ విష్ ఐ న్యూ దట్ సూనర్ బికాస్ నేను అస్సలు మానిటర్ చేయలేదు వాళ్ళని. ఎస్పెషలీ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఎంతలా చదివారంటే కారు వెళ్తున్నా చదివారు, తినేటప్పుడు చదివారు, పడుకునే ముందు లెగ్గానే లైక్ ఇంకా వాళ్ళకి టైం పాస్ అనేది చాలా ఎక్కువ చదివేసింది. ఇంకా హ్యారీ పాటర్ బుక్స్ అది ఇది వదలలేదు. నేను కూడా వదిలేసాను, పెద్దగా పట్టించుకోలేదు. మీకు తెలుసా ఇషితాకి లాస్ట్ 3 years షీ గాట్ ఎ బుక్ వార్మ్ అవార్డ్ ఇన్ ద స్కూల్. కంటిన్యూస్గా ఇచ్చారు దానికి. క్లాస్ పీరియడ్ మధ్యలో కూడా చదువుతూ ఉండేది. సో అంత కూడా చదవటం మంచిది కాదు. ఎప్పుడు కూడా పుస్తకం చదివినా ఏదైనా మనం టీవీ చూసినా 20 minutes చూసి చదివి కొద్దిగా బ్రేక్ తీసుకుని ఒక దూరపు ఆబ్జెక్ట్ చూడాలి అని చెప్పారనమాట. సో ఎస్ అండి, దానివల్ల వచ్చింది. సో ఈ దెబ్బతోటి శ్రీనికాని ప్లీజ్ అమ్మ బ్రేక్ తీసుకుని నువ్వైతే చదువు అని చెప్తున్నాను. వన్ గుడ్ పార్ట్ ఏంటంటే ఇషిత బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్కి అందరికీ గ్లాసెస్ ఉన్నాయి. సో షీ సో ఎక్సైటెడ్ టు గెట్ దెమ్ అండ్ సమ్హౌ షీ లుక్ వెరీ కూల్ ఇన్ దెమ్. చూడండి ఇక్కడ పిక్చర్ షేర్ చేశాను. వాట్ డూ యూ థింక్ చెప్పండి కామెంట్స్లో. నెక్స్ట్ అప్డేట్, ఇప్పుడు యూఎస్లో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ అయితే ఇండియాకి వచ్చారు. లావణ్య రాజశేఖర్ ఆర్ ఇన్ ఇండియా, మా కాలేజ్ ఫ్రెండ్ శామ్ వచ్చారు, మా కజిన్ వచ్చింది. మన గ్రూప్ ప్రవేశానికి రాలేకపోయారు కదా. సో ఫస్ట్ థింగ్ లావణ్య రాగానే పద్ధతి ప్రకారం నాకు గణేష్కి పిల్లలకి చీర, వాళ్ళిద్దరికి బట్టలు అన్నీ పెట్టింది. ఓ మై గాడ్, ఎవరైతే నా వీడియోస్ చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారో, అసలు నేను నా వ్లాగ్స్ స్టార్ట్ చేసింది వీళ్ళతోటి, మీకు గుర్తుందో లేదో. ఐ మిస్ మై ఫ్రెండ్స్ సో మచ్. మళ్ళీ ఈ టైం రాదు కదా, సంవత్సరానికి ఒక్కసారి వస్తారు అంతే అమెరికా నుంచి. సో 2 days ఫుల్గా వాళ్ళతోటి స్పెండ్ చేసాము. ఒకరోజు మొత్తం ఫ్యామిలీ అంతా స్పెండ్ చేసాము, ఒకరోజు నేను లావణ్య బయటికి వెళ్ళి స్పెండ్ చేసాము. It is the most beautiful and peaceful and feels like a celebrity home. కాదు, ఐ రిమెంబర్ వచ్చేసే ముందర నువ్వు అడిగావు కదా యుఎస్ కి ఎందుకు వచ్చాము అని చెప్పేసి ఒక వీడియో తీసావా, గుర్తుందా? మీరు వచ్చేసే ముందు యుఎస్కి ఎందుకు వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నా. We are also happy for you guys. థ్యాంక్ యూ. It's a beautiful nest. మీరే మా యుఎస్ ఫ్రెండ్స్లో ఫస్ట్ టైం వచ్చింది వీళ్ళే కదా గణేష్, ఇంకా ఎవరు రాలేదు. మొన్న వచ్చాక మేమే వచ్చాం. యు నో వాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ మిస్సింగ్? What? యూ గైస్. Yeah, Fredamma. Our hearts are always here. I don't want just hearts. సంవత్సరానికి 2 times అయినా రండి. We always come at least once a year. That's for sure. Yeah. Once a year. once a year we come, once a year you come. So Yeah, that will become 2 times a year. Okay, then. ఐఎమ్ సో గ్లాడ్ ఇయర్లీ ఒక్కసారైనా వాళ్ళు ఇలా వస్తున్నారు. లైక్ నేను ఇప్పుడు యూఎస్ నుంచి ఇండియా వచ్చి 3 years అయింది కదా, ఎవ్రీ ఇయర్ వాళ్ళు అయితే వచ్చారు. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట వెన్ దే కమ్. అండ్ గెస్ వాట్, మా ఇంకొక క్లోజ్ ఫ్రెండ్స్ షార్లెట్లో మేము ఉండేవాళ్ళము, వాళ్ళు పర్మనెంట్గా అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇండియా రాబోతున్నారు దిస్ వీక్. వీఆర్ సో ఎక్సైటెడ్. ఎవరో గెస్ట్ చేయండి కింద కామెంట్స్లో. ఐ మీన్ మీకు ఒకవేళ నన్ను ఎప్పటి నుంచో చూసిన వాళ్ళైతే మీకు తెలుస్తుంది. బట్ ఎస్, అదైతే మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. బట్ యా, బయటికి వెళ్ళాము, తిరిగాము, కాసేపు పిల్లలు ఆడుకున్నారు, తిన్నాము, షాపింగ్ చేసాము. లావణ్య నేను కొంతసేపు షాపింగ్ చేసాము. సో ఎస్, కబుర్లు చెప్పుకున్నాము.
And that's how the time went. Nice to see Rashid. Maya, look at him. Yeah. Look at him. Oh, you have grown very taller, you ask Dad that. Dad will say, don't take that system, this one. Keep it there only. Correct? No? He used to say like that. Wait, I'll give you later. Don't touch it. I met your dad. Venkat Rogers. Sons. Yeah, it's good. కదా ఎన్ని సెల్ఫీలు తీసుకునేవాళ్ళు అంటే రోజా వచ్చినప్పుడు ఎప్పుడు ఇప్పటికీ కూడా రోజా మేము కలిసినప్పుడు ఫోటోకి లేకపోతే ఇలాగే ఒక సెల్ఫీ రోజా మిస్ అవ్వదు ఎప్పుడు. మిస్ యూ రోజా. నేను ఒక్కదాన్నే షాపింగ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ అస్సలు నాకు ఫుల్గా పోయింది. కానీ ఇలా ఫ్రెండ్స్ వస్తే మటుకు హ్యాపీగా వాళ్ళతోటి తిరుగుతున్నాను, కొనుక్కుంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. యా, సో ఇంకొకసారి వెళ్ళాం అనమాట లావణ్య నేను. వి స్పెంట్ ఆల్ డే టుగెదర్. అండ్ ది అదర్ అప్డేట్ ఇస్, ఒకసారి ఫ్యామిలీ అందరము కలిసాము మా పిన్ని వాళ్ళ యానివర్సరీకి. కరెక్ట్గా మా ఇద్దరు పిన్నులు, మా మమ్మీ అందరూ సిటీలో ఉన్నారు, విచ్ అగైన్ హ్యాపెన్స్ వెరీ రేర్. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అలా అవుతుందన్నమాట. సో ఒక గెట్ టుగెదర్ కింద వి ఆల్ వెంట్ టు దిస్ రెస్టారెంట్ కాల్ తెలుసా. ఇది కోకాపేట్లో ఉంది. చాలా బాగుంది, అంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది. సో ఇలా మంచి మూమెంట్స్ కొంచెంసేపు స్పెండ్ చేసిన తర్వాత, ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ మా కజిన్ పిన్నుతోటి ఈ జ్యువెల్ ఎగ్జిబిషన్ అని వచ్చింది. సో దానికైతే వెళ్ళాను. నేను ఒకదాన్ని అయితే అసలు వెళ్ళేదాన్ని కాదు. ఇలా వస్తున్నారు, నా కంపెనీ ఉంది, పిన్ వచ్చింది, కజిన్ వచ్చిందని సరదాగా అలా వెళ్ళాము. లాట్ ఆఫ్ న్యూ గోల్డ్ కలెక్షన్, సో మచ్. ఇలాంటి ప్లేసెస్ ఎగ్జిబిషన్స్కి వెళ్తే ఏంటంటే అన్నీ కూడా ఒకసారి చూసేయచ్చు. ఫ్యూచర్లో మనకి ఏదైనా పండగ ఉండి కొనుక్కోవాలంటే. సో అలా కొత్త కలెక్షన్ అయితే చూస్తూ ఉన్నాను. దే వాజ్ సో మచ్ ఆఫ్ సిల్వర్ కలెక్షన్ ఆల్సో. ఐ గాట్ దిస్ క్యూట్ లిటిల్ కాక్టైల్ నెక్లెస్. ఇదేంటంటే మనకి 3 layers ఉంటుంది, సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం ఫినిష్ అనుకుంటా. అందరికీ తెలిసిందే నెక్లెస్. ఈ కడీ నెక్లెస్ ఇదైతే చాలా ఫేమస్. ఎప్పటి నుంచో ఉంది, ఆల్మోస్ట్ 1-2 years నుంచి ఉంది. సో దీనికి ఎలాంటి లాకెట్స్ అయినా మనం వేసుకోవచ్చు. ఈ లాకెట్ ఎందుకో అసలు కలర్ కాంబినేషన్, ఇట్స్ రియల్ స్టోన్స్ అనమాట, బ్లూ సఫైర్ అండ్ yellow సఫైర్ అండ్ అది. సో నాకైతే చాలా బాగా నచ్చి నేనైతే ఈ సెట్ అయితే తీసుకున్నాను. అండ్ మై కజిన్ గాట్ సమ్ ఐటమ్స్. మా పిన్కి అయితే బ్యూటిఫుల్ ఒక పర్ల్ షాప్ ఉందన్నమాట అక్కడ, చాలా బాగుంది, ధన్యత అని. సో వాళ్ళ పర్ల్ షాప్లో అయితే మా పిన్ని ఒక మంచిది ఓన్లీ ఒక 2 grams గోల్డ్ వచ్చింది. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ పీస్. సో ఇదైతే తీసుకుంది. ఇలాంటిది ఒకసారి మమ్మీ కోసం కూడా ఈ వీక్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో మమ్మీ డాడీ యానివర్సరీ ఈస్ కమింగ్. మా గణేష్ నా యానివర్సరీ వస్తుంది ఈ వీకెండ్. లైఫ్ ఇస్ జస్ట్ రన్నింగ్ సో ఫాస్ట్. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి. ప్లస్ నేను ఓన్లీ 50% షేర్ చేసుకున్నానని చెప్పాను కదా, ద రిమైనింగ్ 50% డైలీ మా ఇంట్లో ఏదో ఒక పని జరుగుతుంది. వర్కర్స్ వస్తారు, లేదా నేను ఒక కార్నర్ స్పేస్ని సర్దుతాను, క్లీన్ చేస్తాను. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది, వాళ్ళ హోంవర్క్, ఏదైనా లేకపోతే హెల్త్ ఇష్యూస్, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ ఎరండ్ ఈ ఎరండ్. సో లైఫ్ ఇస్ జస్ట్ లైక్ రన్నింగ్ అంతే, ఇట్స్ జస్ట్ రన్నింగ్. అండ్ మధ్యలో ఈ మూమెంట్స్, దీన్ని నేను వ్లాగ్ చేయటం. Who's giving running commentary? This girl. I love my daddy. I love my daddy. I love my daddy. Yes, I do. Here's a kiss and a hug for you. Thank you, Daddy, for all you do. Happy Father's Day. Happy Father's Day. Happy Father's Day, I love you. Oh, my dad always says me to study. My dad keeps monitoring my screen time. My dad won't let me eat chocolates for breakfast. My dad won't let me eat dinner for ice creams. Dad's already strict. What if one day all the dads disappear? Yay! No more studying. Unlimited screen time. Chocolates for breakfast. Ice cream for dinner. Oh, look at the time. It's time to go. But wait, who is going to take us to school? Who's going to carry our heavy backpacks? Oh, no. My
We love you, Dad. Happy Father's Day. Thank you. A father like you, how could I ask for more? వీళ్ళు ఇషితా శ్రీనిక న్యూ ఫ్రెండ్స్ మోక్ష అండ్ తను. మోక్ష ఈజ్ 7th grade అండ్ తను ఈజ్ అరౌండ్ 5 years. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు మేము కొత్త కమ్యూనిటీలో వచ్చిన తర్వాత వీళ్ళకి ఫ్రెండ్స్ ఎలా అవుతారా ఏంటా అని చాలా కంగారు పడ్డాను. ఎందుకంటే మా కొత్త కమ్యూనిటీలో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫ్రీగా పిల్లల్ని బయటికి పంపించలేము. అదే ఎస్టాబ్లిష్ కమ్యూనిటీ అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఆడుకున్నా ఏం పర్వాలేదు. కానీ కొత్త కమ్యూనిటీ కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ దే ఫౌండ్ నైస్ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళు నలుగురు కలిసి ఒక మంచి ప్లే చేశారు. ఆబ్వియస్లీ మామ్స్ హెల్ప్స్ తోటి. సో 2 పాటలు పాడారు, ఒక మంచి ప్లే చేశారు. అయ్యి చిన్న చిన్న బిట్స్ అయితే షేర్ చేసుకున్నాను. సో ఆ రోజు పొద్దున్న ఫాదర్స్ డే రోజు మార్నింగ్ సీన్స్ అనమాట. ఇది మార్నింగ్ 10:30కి అలాగా. సో వాళ్ళ ఇంటికి వెళ్తే శుభ్రంగా మా అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు అనమాట. వద్దు అంటే సో హాయిగా కూర్చొని పిల్లలు తిన్నారు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అంత ఆడుకోవడానికి టైం ఉండట్లేదు. బట్ సమ్మర్ హాలిడేస్లో బాగా క్లోజ్ అయ్యారు. అండ్ షీ ఈజ్ తేజు మై నేబర్ అండ్ నౌ మై న్యూ ఫ్రెండ్. అండ్ అలాగా తనకు కూడా పిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా ఇష్టము. షీ ఆల్సో లవ్స్ కుకింగ్, షీ ఆల్సో లైక్ స్టిచ్చింగ్, షీ హ్యాడ్ ఎ బొటిక్ ఆల్సో బిఫోర్. సో వాళ్ళు కూడా కొత్తగా ఇక్కడికైతే మూవ్ ఇన్ అయ్యారు. సో వీఆర్ జస్ట్ నౌ గెటింగ్ టు నో ఈచ్ అదర్ అనమాట. సో ఎస్ అండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. A little snippets of my life over the last 1 and 2 weeks. I hope you enjoyed watching today's vlog. Don't forget to leave a comment. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాదిరి ఇషితా శ్రీనిక and their friends. Bye.